టర్న్ ఓవర్లో ఏమేమి వస్తుందో ఒకసారి చూద్దాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ వస్తుంది, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ వస్తుంది, ఎక్స్పోర్ట్స్ వస్తాయి, ప్లస్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ కూడా వస్తుంది. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్, ఎక్స్పోర్ట్స్, ట్యాక్సబుల్ టర్న్ ఓవర్, ఆ తర్వాత జీరో రేటెడ్ కూడా వస్తాయి. జీరో రేటెడ్ కూడా వస్తాయి. ఇన్వర్డ్ రాదు, ఆర్సీఎం రాదు. అయితే దీంట్లో ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసింది 2 crores 6 lakhs, 2 crores 2 ఇది వచ్చేసింది. ఇప్పుడు ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ అంటే ట్యాక్సబుల్ టర్న్ ఓవర్లో మనం ఇందాక ఫస్ట్ అనుకున్నాం అది వస్తుంది. ఏమేమి వస్తుంది అంటే ఫస్ట్ ఆల్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్లో ఇది వస్తుంది 1 crore 86 lakhs వస్తుంది. ఆ తర్వాత ఇది రాదు, ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ కాదు, అది ఎగ్జామ్టెడ్ కదా, ఇది వస్తుంది. ఏమొస్తుందంటే 1 crore ఇది టోటల్ చూసుకుంటే ఇది అంత వస్తుంది. ఇదో 1 crore 86 lakhs, ఇది ఎగ్జామ్టెడ్ కదా, రాదు. ఆ తర్వాత డొనేషన్ కూడా వస్తుంది, వాల్యుయేషన్ 2 crores 10 lakhs అయిపోయింది. ఇది అయిపోయిందా? సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ ఇది ఫస్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదేది ఇది ఇంపార్టెంట్ ఎంసీక్యూ, లైట్గా ట్రిక్కీ కూడా. ఏమిటంటే ఏదేది సప్లై అవుతుంది అంటుండు. జనరల్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ బిజినెస్ కాబట్టి సప్లై అవుతుంది. డొనేషన్ టు వితౌట్ కన్సిడరేషన్ అది కూడా సప్లై అవుతుంది. ఈ వీడు ఏమంటుండ అంటే సర్వీస్ అనేది ఫస్ట్ ట్యాక్సబుల్ ఉంది, యాక్చువల్గా ఫస్ట్ ట్యాక్సబుల్ ఉండే, ఆ తర్వాత లేటర్ ఆన్ ఎగ్జామ్ చేసేది కాబట్టి ఇది కూడా సప్లై అవుతుంది అని ఆయన అంటుండ అనమాట. జనరల్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ సప్లై, లేటర్ ఎగ్జామ్ట్ అయితే స్టిల్ క్వాలిఫైస్ సప్లై. ఇది నార్మల్గా ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ డి. ఇగో ఈవెన్ దో ఉన్నా కానీ స్టిల్ క్వాలిఫైజ్ సర్వీసెస్ అది స్టిల్ క్వాలిఫైజ్ సప్లై. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే అసలుకి ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కడతావు అంటే లేట్ చేసినప్పుడు కడతావు. ఇప్పుడు ఏంటంటే వీడు ఏం చేస్తుండంటే ఇక్కడ నువ్వు చూసుకుంటే బిలేటెడ్గా ఫైల్ చేసిండు 3B ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, 5 days ఫైల్ చేసిండు. ఇప్పుడు ఏంటంటే గ్రాస్ లైబిలిటీ మీద కట్టాలి కదా, నెట్ లైబిలిటీ మీద కట్టాలి కదా, జీఎస్టీ అంతే కదా. నెట్ లైబిలిటీ మీద మనం యాక్చువల్గా ఇంట్రెస్ట్ పే చేస్తాం, నెట్ లైబిలిటీ మీద కదా. నెట్ లైబిలిటీ అనేది ఎప్పుడు పే చేస్తామంటే నెట్ లైబిలిటీ ఉంది కదా, ఎంత ఉంది నెట్ లైబిలిటీ? 1 crore 180 lakhs అంటే 1,80,000 ఉంది. అంటే 5 days లేట్ అయింది ఇంటూ 5 days డివైడెడ్ బై 365 days వేస్తావు, 366 వేస్తావు, 366 352 అంటే 18% కొడతావు. ఈ ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాలి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేయొద్దు. ఇది ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది 3-4 ఇంట్రెస్ట్ ఆఫ్ ఈ ఆన్సర్ ఎంత ఉంటుంది, అదే నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ యూటిలైజ్ చేయొద్దు, సేమ్ అనేది క్యాష్ ద్వారా పే చేయాలి. ఆన్సర్ బి, 5th వన్ బి. ఓకేనా? ఇక 50 అనేది ఉంది, అట్లీస్ట్ 5 days. తర్వాత ఎలక్ట్రానిక్ క్రెడిట్ అవుట్పుట్ నథింగ్ బట్ యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ యూజ్ చేయాలి, క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేయొద్దు. ఇది అయిపోయింది ఈ ఆన్సర్. యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా ఈజీ ఎంసీక్యూ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమడుతుండో క్వశ్చన్ నెంబర్ చూద్దాం. ఎగ్జామ్ట్ అవుట్వర్డ్ సప్లై ఫర్ ద పర్పస్ ఆఫ్ రివర్సల్ బై డ్యూరింగ్ ద మంత్ అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ట్ అంటే ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ట్ ఏమేమి వస్తాయో చూద్దాం. ఎగ్జామ్ట్లో ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్న్ ఓవర్ ఎంత, విజయ్ అన్నట్టు ట్రేడర్ ఉన్నాడు, రెడ్మేడ్ గార్మెంట్ రిజిస్టర్డ్ ఇన్ ద ఉత్తరప్రదేశ్ ఉన్నాడు, ఒకసారి చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఏమేమి వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 crore టర్న్ ఓవర్ అంటుండు, వాడు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ అంటుండు కదా, ఎగ్జామ్టెడ్ అవుట్వర్డ్ అంటుండు. ఎగ్జామ్టెడ్ అవుట్వర్డ్లో ఏమేమి వస్తుంది ఇక్కడ మనం చూసాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ ఇక్కడ 15 lakhs ఉంది, ఇంటర్ కదా, ఇది ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ కిందికి వస్తుంది. ఓకేనా? ఇది 15 lakhs. ఆ తర్వాత ఏంటంటే ఇవి పర్చేజెస్ కదా, ఇది ఇన్వర్డ్ కాదు కాబట్టి రాదు. ఓకేనా? ఇవన్నీ పర్చేజెస్ కాబట్టి ఇది పర్చేజెస్, ఇది కూడా పర్చేజెస్, ఇగో డెబిట్ పర్చేజెస్ సోల్డ్ కదా. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్లో ఏమొస్తుంది అంటే ఎప్పుడైనా సరే ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ 1% ఆఫ్ ద షేర్స్ అనమాట, కోటెడ్ షేర్స్ ఉంటే ఇక్కడ చూసుకుంటే 1% ఆఫ్ 10 share కొడితే 1 lakh వస్తుంది అనమాట, 1 lakh వస్తుంది. ప్లస్ ఇక్కడ చూసుకుంటే టోటల్ 15 lakhs వస్తుంది. 15 lakhs అనేది ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్. ఒకసారి చూసుకున్నాం వాడు ఏం చేసిండో చూద్దాం. టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ టర్న్ ఇది 1 crore into 10% అంటే 10 lakhs వస్తుంది. యాక్చువల్గా 10 lakhs. ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఎగ్జామ్టెడ్ సప్లై అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ద రివర్సల్ కోసం అనేది టర్న్ ఓవర్ వేరే ఉంటుంది. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఫర్ ద వాల్యూ ఆఫ్ ద ఎగ్జామ్టెడ్ సప్లై ఫర్ ద పర్పస్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ ఐటీసీ అనేది డ్యూరింగ్ ద మంత్ ఏమొస్తుంది అంటే 15 lakhs అనేది ఆల్రెడీ మనకి చెప్పేసినాడు. అయితే 1% ఆఫ్ ద 1 share చేస్తే 10 lakhs వస్తుంది. ఫర్ ఐటీసీ పర్పస్ ఏంటంటే ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఫర్ ద పర్పస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ అనేది 1% ఆఫ్ ద సేల్ వాల్యూ తీసుకోవాలి. బిర్ ఫర్ ద సేల్ ఎగ్జామ్టెడ్ అవుట్వర్డ్ సప్లై ఇస్ నథింగ్ బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రివర్సల్ ఇస్ నథింగ్ బట్ 10 lakhs ఉందా, 10 lakhs ప్లస్ 15 lakhs కొడితే 25 lakhs అనేది ఎగ్జామ్టెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రివర్సల్. ఇప్పుడు ఏంటంటే ఒక కార్ కొన్నాడు, ఒకసారి వీడు వ్యాన్ కొన్నాడు అనమాట.
ఇప్పుడు వ్యాన్ మీద ఐటీసీ వస్తుందా లేదంటే వ్యాన్ అనేది పర్చేస్ ఆఫ్ ద గూడ్స్ కాబట్టి ఎప్పుడైనా సరే జనరల్ ఐటీసీ ఇప్పుడు మనం బ్లాక్డ్ క్రెడిట్ చూసుకున్నాం, బ్లాక్డ్ క్రెడిట్ ఉంది. బ్లాక్డ్ క్రెడిట్ ఏం చెప్తుంది 17 సబ్సెక్షన్ 5లో నువ్వు ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉందా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్లో మోర్ దెన్ 13 ప్యాసింజర్స్ ఉంటే ఐటీసీ వస్తుంది. లెస్ దెన్ 13 ప్యాసింజర్స్ ఉండి ఇంక్లూడింగ్ డ్రైవర్ అప్ టు 13 ప్యాసింజర్స్ ఉండి ఈక్వల్ టు డ్రైవింగ్ ఉంటే ఐటీసీ రాదు. అయితే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఉందనుకో, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఉంటే ఐటీసీ ఏం బ్లాక్డ్ కాబట్టి ఐటీసీ వస్తుంది. ఇది ప్రొవిజన్. ఇప్పుడు ప్రొవిజన్ కాబట్టి డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ఉంది కానీ పికప్ వ్యాన్ ఉంది కదా, పర్చేస్ ఆఫ్ ద గూడ్స్ ఇది ఐటీసీ, దీని మీద ఐటీసీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే డెబిటెడ్ పిఎల్ అకౌంట్కి డెబిట్ చేసినావు అనుకో, పిఎల్ అకౌంట్కి డెబిట్ చేసినావు అనుకో, ఎక్స్పెన్సెస్ అనేది నువ్వు డెబిట్ చేసినావు అయితే ఐటీసీ పక్క వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ రినోవేట్ చేసినావు, ఈవెన్ ఇంబుల్ ప్రాపర్టీ రినోవేట్ చేసినావు అని క్యాపిటలైజ్ చేయలేవు కాబట్టి ఐటీసీ వస్తుంది. అంటే ఇప్పుడు 1.57 మీద ఐటీసీ వస్తుంది, 3,60,80,000 4 lakhs, ఆ తర్వాత 1,60,000 మీద ఐటీసీ వస్తుంది. ఆ తర్వాత వీడు ఏం చేసిన అంటే టీ షర్ట్స్ కొన్నాడు, ఆ తర్వాత 1,80,000 ఉంది, దాంట్లో ట్యాక్సబుల్ వాల్యూ, ట్యాక్సబుల్ అంటారు, జీఎస్టీ ఉంది, ఇచ్చేసిండు అనమాట. ఎప్పుడైనా సరే నువ్వు ఇచ్చేసినావు అనుకో ఫ్రీ శాంపుల్ యాజ్ ఏ బ్లాక్డ్ క్రెడిట్, అంటే బ్లాక్డ్ క్రెడిట్లో వాడు ఏంటంటే డిస్ట్రాయిడ్, లాస్ట్, డిస్ట్రాయిడ్, ఫ్రీ శాంపుల్ ఇచ్చేసినావు అనుకో ఐటీసీ రాదు కదా, ఇది బ్లాక్డ్ క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఇది బ్లాక్డ్ క్రెడిట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఐటీసీ దీని కోసం 1,70,00,000 3,60,000. ఇప్పుడు పర్చేజెస్లో ఏమొస్తుంది ఇంకా ఐటీసీ ఇవి 1.57 ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీడు ఏమంటుండు ఐటీసీ కెనాట్ అంటుండు, కెనాట్ కాదు ఎవైల్ చేయొచ్చు, ఐటీసీ కెన్ ఎవైలా ఫర్ ద పర్చేజ్ ఎక్సెప్ట్ ఇది కూడా తప్పు యాక్చువల్గా. కెన్ క్లెయిమ్ ఆన్ ద పర్చేజ్ అండ్ షోరూమ్ ఫ్రీ. ఓకే, ఇక్కడ ఇదే ఆన్సర్ కదా, ఆన్సర్ డి అనుకుంటా, డి ఆన్సర్. ఈ కెన్ క్లెయిమ్ ద పర్చేజ్ అండ్ రెనోవేషన్ బట్ కెనాట్ క్లెయిమ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్, ఆన్సర్ సెకండ్ వన్ డి. ఓకే, ఇగో ఐటీసీ అండ్ మోటార్ వెహికల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కాబట్టి బ్లాక్డ్ క్రెడిట్ చెప్పిన ఇంబోర్ ప్రాపర్టీ జనరల్ బ్లాక్ కూడా అవుతుంది కానీ క్యాపిటలైజ్ చేయలేదు కాబట్టి పిఎల్ అకౌంట్ డెబిట్ చేసి కాబట్టి ఐటీసీ క్లెయిమ్ చేసి లాస్ట్ డిస్ట్రైడ్ ఇవన్నీ రిటర్న్ ఆఫ్ చేస్తే ఐటీసీ రాదు. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఏమేమి వెళ్తుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఏమేమి వెళ్తుంది అంటే జనరల్గా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి వెళ్తుంది అన్నీ వెళ్తాయి అనమాట. అంటే కామన్ ఈవెన్ దో పర్సనల్ చేసిన వెళ్తుంది, పర్సనల్కి కొన్న వెళ్తుంది, ఆ తర్వాత బిజినెస్ కొన్న వెళ్తుంది, ఆ తర్వాత ఈవెన్ దో బోత్ ఎగ్జామ్టెడ్ ప్లస్ బిజినెస్ కొన్న వెళ్తుంది. అంటే టోటల్ వెళ్ళిపోతుంది అనమాట, టోటల్ ఐటీసీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం టోటల్గా చూద్దాం ఏమేమి ఐటీసీ వస్తుందో రాదో చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పికప్ ఉంది, ఈ వ్యాన్ ఉంది, ఎట్లయినా వెళ్తుంది ఐటీసీ ఆన్ ద వ్యాన్ అనేది ఎట్లయినా వెళ్తుంది. ఐటీసీ ఆన్ ద వ్యాన్ ఉందా, ఐటీసీ వ్యాన్ మీద వెళ్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఐటీసీ వ్యాన్ దీని మీద తీసుకుంటాం, దీని మీద తీసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇది ఐటీసీ ఎత్తుందా లేదా అంటే ఇది బ్లాక్డ్ కదా, అంటే బ్లాక్డ్ క్రెడిట్ కాబట్టి ఇది ఐటీసీ రాదు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఐటీసీ అనేది ఇప్పుడు దీని మీద వస్తుందో దీని మీద రాదో చూద్దాం ఒకసారి. చూసుకుంటే వెళ్తే వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇది బ్లాక్డ్ కదా, బ్లాక్డ్ క్రెడిట్ ఐటీసీ ఎలక్ట్రానిక్ లెడ్జర్లో వస్తుందో రాదు. ఇప్పుడు ఏంటంటే వాడు చెప్పిన కదా ఆల్రెడీ ఐటీసీ టోటల్ ఇన్వర్డ్స్లో టోటల్ ఇన్వర్డ్ ఉందా, టోటల్ ఇన్వర్డ్స్లో ఇది ఉందా, ఇక టోటల్లో ఇన్వర్డ్ ఉందా, ఇది 1,86 lakhs ఉంది. ఇది ఎగ్జామ్ట్ కదా, ఇది ఎగ్జామ్ట్ కాబట్టి ఎగ్జామ్ట్ అనేది ఐటీసీ రాదు కదా, ఎగ్జామ్ట్లో నీకు ఐటీసీ రాదు. ఇక్కడ చూసుకుంటే ఈ ఐటీసీ అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ టోటల్ ఐటీసీ ఉంది, ఇది టోటల్ ఇంట్రెస్ట్ పర్చేజెస్, టోటల్ ఐటీసీ కాదు పర్చేజెస్. 1,30 lakhs ఉందా పర్చేస్లో, దాంట్లో ఎగ్జామ్టెడ్ సప్లై కూడా ఉంది. అది చూద్దాం ముందు వాడు ఏం చేస్తాడో చూద్దాం. 1,30 lakhs తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ 46 lakhs కూడా తీసేసుకుంటాడు, ఎంటర్ 46 lakhs తీసుకుంటాడు. ఈ వ్యాన్ కూడా తీసుకుంటాడు, ఎంటర్ అదే నాకు ఏమంటే 1,70,000 కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత టోటల్ షోరూమ్ కూడా తీసుకుంటాడు, టీ షర్ట్స్ కూడా తీసుకుంటాడు. ఇది టోటల్ పర్చేజ్ అనమాట. టోటల్ పర్చేజ్ ఉంటే 18% కొట్టేస్తుంది, డైరెక్ట్ టోటల్ పర్చేజ్ ఉంటే 18% కొట్టేసి ఎగ్జామ్ట్ ఎంత ఉందో అంతా తీసేస్తుంది. ఎగ్జామ్ట్ ఎందుకు తీస్తుంది అంటే ఇక్కడ ఎగ్జామ్ట్ మీద రాదు కదా, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ మీద నీకు జనరల్గా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ రాదు కదా, ఎగ్జామ్ట్ మీద ఐటీసీనే రాదు. ఫస్ట్ ఆల్ ట్యాక్సే పే చేస్తావు, ఐటీసీ ఎట్లా వస్తుంది చెప్పు, ట్యాక్సే పడదు కదా. ఇప్పుడు ఈ ఇది ఎంత 15 ఎంత నాకు బట్టి ఇది 20 lakhs అనేది ఐటీసీ రాదు, దాని మీద ఐటీసీ రాదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుండ్రు టోటల్ అంటే ఇర్రెస్పెక్టివ్ టోటల్ పర్చేస్ని పర్సెంటేజ్ జిఎస్టీ రేట్ చేసుకుంటూ టోటల్ పర్చేజెస్ చేసేసి మైనస్ ఎగ్జామ్టెడ్ చేసేస్తాం. ఎగ్జామ్టెడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బ్లాక్డ్ క్రెడిట్ తీసేస్తాం. బ్లాక్డ్ క్రెడిట్లో ఇప్పుడు టోటల్ ఐటీసీ ఉంది కదా, దీంట్లో బ్లాక్డ్ క్రెడిట్ తీసేసి అయిపోతుంది కదా. ఇది టోటల్ ఐటీసీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఫామ్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఈసీఎల్ ఫామ్లో ఏంటంటే టోటల్ పర్చేసెస్ ఇంటూ జిఎస్టీ రేట్ మైనస్ ఏం చేస్తాం అంటే ఎగ్జామ్టెడ్ మనం ఎగ్జామ్టెడ్ ఉందనుకో, ఎగ్జామ్టెడ్ ఐటీసీ ఉందనుకో, ఎగ్జామ్టెడ్ ఐటీసీ తీసేసి ఆ తర్వాత బ్లాక్డ్ క్రెడిట్ తీసేస్తే ఇది టోటల్గా
ఐటీసీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఇప్పుడు ఏంటంటే ట్యాక్సబుల్ ఐటీసీ అంటాడు. అమౌంట్ ఆఫ్ ద కామన్ క్రెడిట్ ఏంటంటే కామన్ క్రెడిట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఐటీసీ మైనస్ ట్యాక్సబుల్ బిజినెస్ ఉందా. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో ట్యాక్సబుల్ ఏంటంటే ఇది ట్యాక్సబుల్ ఉంది కదా, ఇది ట్యాక్సబుల్ 15 lakhs into 18% కొట్టినాం అనుకో, అది ట్యాక్సబుల్ కాబట్టి అది ఒక్కటి మైనస్ చేస్తే చాలు. ఓకేనా. ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ తీసుకొచ్చి ట్యాక్సబుల్ ఏదైతే ఉందో అది కామన్ క్రెడిట్ అంటే దాంట్లో ఎగ్జామ్టెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఓకే, ఇది నార్మల్ ఎంసీక్యూ. మనకి ఇప్పుడు ఏమేమి అయిపోయింది, 35 అయిపోయింది, 9 అయిపోయింది, 17 అయిపోయింది, 31 కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన ఏంటంటే 31 అనమాట. ఇది 5th ఎంసీక్యూ. ఇక్కడ ఏంటంటే వాడు ఏమడుతుండో టోటల్ వాల్యూ ఆఫ్ ద సప్లై అడుగుతుండో, ఏప్రిల్ మంత్కి వాల్యూ ఆఫ్ సప్లై అడుగుతుంది. ఓకేనా. వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఏంటి, సేల్స్ ఎంత ఉన్నాయో అదే జస్ట్ సేల్స్ చెప్పాలి అంతే. వి స్మార్ట్ అనేటోడు లీడింగ్ రీటైల్ సేల్ ఉంది, మల్టిపుల్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్లో ఉంది, మహారాష్ట్రలో కూడా ఉందన్నమాట, టోటల్ ఆల్ ఓవర్ స్టేట్స్లో కూడా ఉంది. స్టేట్స్లో చూసుకుంటే వాడు ఏంటంటే సప్లై చేసిండు 100 crores సప్లై చేసిండు, దాంట్లో క్యాష్ డిస్కౌంట్ ఇచ్చిండు. క్యాష్ డిస్కౌంట్ ఉంది కాబట్టి 100 crores ఎట్లయినా 2 CR వెళ్ళిపోతుంది డిస్కౌంట్, నార్మల్ డిస్కౌంట్ అంటే ఇది ఆల్రెడీ నోన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై కాబట్టి మైనస్ అయిపోతుంది, 98 CR అయితే ఓకే. ఆ తర్వాత పర్చేజ్ అనేది మనకు సంబంధం లేదు. పర్చేజ్ అనేది ఎవరు పర్చేజ్ చేస్తారో చూద్దాం. పర్చేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేశం అనేటువంటి రిటైల్ పర్చేజ్ ద గూడ్స్ వర్త్ 5 lakhs ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. అంటే మన దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసినాం అంటే మనం సేల్ చేసినట్టు కదా, అందులో డిస్కౌంట్ ఆఫ్ 50,000 డిస్కౌంట్ ఇచ్చిండు. అదే నథింగ్ బట్ 50,000 అనేది క్రెడిట్ నోట్ ఇచ్చిండు. క్రెడిట్ నోట్ అనేది అంటే నథింగ్ బట్ క్రెడిట్ నోట్ అంటే సేల్స్ పడిపోతాయి కదా, సేల్స్ పడిపోతాయి. ఓకే, ఇది అయిపోయింది, ఇది కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది సేల్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా సేల్స్. కంపెనీ రిసీవ్డ్ 2 crores ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ యాజ్ ఎ పెనల్టీ ఫర్ డిలే ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 crores 100 crores సేల్స్ ఉంది, దాంట్లో 2 crores అనేది క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ మంత్ సేల్స్ అయితే మనకు పెనల్టీ డిలేడ్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ చదివితే ఏ కంపెనీ రిసీవ్డ్ అమౌంట్ ఆఫ్ 2 crores ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ యాజ్ ఎ పెనల్టీ ఫర్ డిలే రిసీట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫ్రమ్ ద కస్టమర్స్. అంటే జనరల్ ఏంటంటే పెనల్టీ ఇచ్చిందనమాట, పెనల్టీ కలెక్ట్ చేసినాం. ఎందుకంటే డిలే అంటే కస్టమర్స్ డిలే పేమెంట్ చేయడం వల్ల మనం పెనల్టీ లీవ్ చేసినాం ఇన్ ద మంత్ ఆఫ్ ద జనవరి. మేడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ద జనవరిలో సేల్ చేస్తే అది ఏప్రిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇది కూడా టర్న్ ఓవర్లో తీసుకుంటాం కాబట్టి 2 CR యాడ్ చేస్తాం. టర్న్ ఓవర్ ఇప్పుడు టోటల్ 100 CR అయిపోయింది టర్న్ ఓవర్. ఇది నార్మల్గా చూసుకుంటే ఇది టర్న్ ఓవర్. వీడు ఏమంటున్నాం 100 CR కాదా చూద్దాం. ఆన్సర్ ఈజ్ బీనే. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ ద క్యాష్ డిస్కౌంట్ అనేది ఆల్రెడీ డిడక్టబుల్ 50 ప్రకారం డిడక్ట్ చేయాలి కాబట్టి టోటల్ సేల్స్లో. ఓకే, డిలే కన్సిడరేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఇంక్లూడెడ్, ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ పెయిడ్ టు ద. ఇది ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెంటివ్ ఉందా, ఏదైతే ఇన్సెంటివ్ అంటే రివర్స్ చేయాలా వద్దా, అసలుకి ఎవరికి ఇది పర్చేస్ ఇన్సెంటివ్ పెయిడ్ టు అంటుంది. అంటే పెయిడ్ టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నో ఇంప్లికేషన్ ఆన్ GST అని వాడు అంటున్నాడు. ఆన్సర్ ఇది చూసుకుంటే దర్ ఇస్ నో ఇంప్లికేషన్ GST ఆన్ బోత్, అంటే కంపెనీ మీద ఉండదు ఇది మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే వాడు ఇన్సెంటివ్ అనేది తర్వాత ఇస్తుండు కదా. ఇక్కడ చూసుకుంటే మనం సేల్ చేసింది జనవరి అయితే సేల్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి బట్ ఇన్సెంటివ్ ఇన్ ద ఏప్రిల్ మంత్స్ అంటే పోస్ట్ సప్లై డిస్కౌంట్ కిందకి అని కన్సిడర్ చేస్తుండు. సిన్స్ ఇక్కడ చూసుకుంటే అంటే బిఫోర్ ద టైమ్ ఆఫ్ సప్లై అయితే మైనస్ చేస్తాం, ఆఫ్టర్ సప్లై ఆఫ్ ద ఆల్రెడీ అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్ ఉంటేనే వస్తుంది. ఆ తర్వాత అది డాక్యుమెంట్కి లింక్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే గణేశం ఈజ్ ఆఫర్డ్ ద డిస్కౌంట్ త్రూ కమర్షియల్ డిస్కౌంట్ ఈజ్ నోట్ సబ్సీక్వెంట్లీ టు ద టైమ్ ఆఫ్ సప్లై కాబట్టి ఇది నాట్ అప్లికబుల్. అంటే రిజల్టెడ్లీ దర్ ఇస్ నో GST ఇంప్లికేషన్. ప్రొవిజన్ ఆఫ్ 53 ఈజ్ నాట్ అప్లికబుల్. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంప్లికేషన్ ఏమి ఉండదు అని వాడు అంటాడు. అంటే ఆన్సర్ ఇస్ బి, దర్ ఇస్ నో GST ఇంప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడైతే సరే పెనల్టీ ఉందో ఎట్ ద టైమ్ ఆఫ్ రిసీట్ అనేది టైమ్ ఆఫ్ సప్లై. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది, ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి వచ్చింది కాబట్టి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి కాదు ఏప్రిల్ వచ్చింది. 2 crores ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ పెనల్టీ వచ్చింది కాబట్టి ఏప్రిల్ అనేది టైమ్ ఆఫ్ సప్లై. ఆన్సర్ ఇస్ ఏ.